కొవ్వు కలిసిందని మీరే చెప్తారు. అది కొవ్వు కలిసిందని వాడేస్తారు మీరు. సిబిఐ ఛార్జ్ లో చెప్తుంది కదా ఇదంతా. సిబిఐ ఛార్జ్ లో ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి ప్రీమియర్ యాగ్రో నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా 90% దేవుడికి అవసరమైన 90% నెయ్యిని సప్లై చేసిన 2014 టు 19 90% ప్రసాదానికి వాడినటువంటి నెయ్యిని సప్లై చేసిన ప్రీమియర్ యాగ్రో సిబిఐ ఛార్జ్ షీట్ లో ముద్దాయిగా ఉందా లేదా? మరి ఆ ప్రీమియర్ యాగ్రో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ ప్రీమియర్ డైరీలో ఉన్నటువంటి ఆశీష్ గుప్తా, రేణు గుప్తా, సౌరవ్ అగర్వాల్ దాని ఓనర్లు కదా. వాళ్ళు హెరిటేజ్లో షేర్లు ఉన్నాయని అంటున్నారు కదా, వాళ్ళకి హెరిటేజ్లో వాటాలు ఉన్నాయి అంటున్నారు కదా. మరి 90% ప్రీమియర్ యాగ్రో ఆవునై మీరు కొంటారు 14-19లో. ఇవాళేమో వాళ్ళు సప్లై చేసిన ఆవునై మంచిది కాదు అని చెప్పిన సిబిఐ ఛార్జ్ షీట్ లో చెప్తుంది. అది కల్తీదని చెప్పని, దాంట్లో వెజిటబుల్ ఆయిల్ ఉందని చెప్పి ముద్దాయిలు అని చెప్పి చెప్తుంది. ఆ ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి మీ టెన్యూర్లో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 90% వాళ్ళ దగ్గరే కొని, ఇవాళ వాళ్ళకేమో మీ దగ్గర వాటాలు ఉంటాయి. వాళ్ళకి ఇవాళ హెరిటేజ్కిను ఈ దేవుడి నెయ్యి సప్లైదారులకి సంబంధాలు లేవంటారు. ప్రతి సప్లైదారు మొత్తం చూస్తే అన్ని అక్రమ సంబంధాలే కదా, అందరూ వాటాదారులే కదా. ఏదో ఒక లింకు. వైష్ణవి డైరీ ఎవరిదయా? ఈ మన పొమిల్ జైను, విపిన్ జైను, ఏది ఉత్తరాఖండ్ బోలే బాబా వాటాదారులైనటువంటి దాంట్లో ఓనర్లైనటువంటి వాళ్ళు వైష్ణవి డైరీని ఎవడు కొన్నాడు? ఈ పొమిల్ జైను, విపిన్ జైను కొన్నారు. పొమిల్ జైను, విపిన్ జైను కొని ముందెవరున్నారు? వల్లభనేని కృష్ణప్రసాద్ అని చెప్తున్నారు. ఈ వల్లభనేని కృష్ణప్రసాద్ ఎవడు? హెరిటేజ్ కి సప్లయర్, మేజర్ సప్లయర్ అని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. మన గుడివాడ అని చెప్తున్నారు. చూడండి అసలు ఎంత అక్రమ సంబంధాలు.